మిత్రమా, జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు. అలా వచ్చింది ఎప్పటికీ కూడా నిలవదు. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా పరిమళాన్నిస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం గలవారు వారిపై విమర్శలు చేసే వారికి కూడా మంచినే చేస్తారు. డబ్బులిచ్చి చూడు మిత్రమా, తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు. అలాగే ఇచ్చిన డబ్బును అడిగి చూడు, నీపైన దుమ్మెత్తు పోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ. ఇదే మనుషుల తీరు కూడా. 2 క్షణాలు నవ్వితేనే ఫోటో చాలా అందంగా కనిపిస్తుంది. మరి ఎల్లప్పుడూ మీరు నవ్వుతూ ఉంటే మీ జీవితంలో ఇంకా ఆనందంగా ఉంటారు. బ్రతకడానికి కష్టపడండి, ఏదైనా సాధిస్తారు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకండి, ఏమీ సాధించలేరని గుర్తుంచుకో మిత్రమా. మరణించాక కూడా మనం బ్రతుకుండాలంటే 10 మంది చదువుకునేలా ఏమైనా రాసిపోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసిపోవాలి. మనకు ముందు చూపు ఉన్నప్పుడే మన జీవితంలో మనం గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందామనుకుంటే బ్రతుకు వ్యర్థమవుతుంది మిత్రమా. గుర్తుంచుకోండి, మన ఇంట్లో 4 మనుషులు ఉండి 3కి మాత్రమే సరిపడా అన్నం ఉంటే నాకు ఆకలిగా లేదనే ఏకైక వ్యక్తి అమ్మ ఒక్కటే. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనను కూడా స్వీకరించండి. మిమ్మల్ని బలహీనంగా చేసే ప్రతి ఆలోచనను కూడా తిరస్కరించండి. మిత్రమా, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బు అయినా. ఇదే ప్రకృతి నియమం. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ. ఇదే లోకం తీరు మిత్రమా. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువే లేదు, అవునా? ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం, ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకో మిత్రమా. ఈ లోకంలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. చిత్రమేంటంటే మనిషిని బలహీనపరిచేది కూడా ఆ బంధమే. నిజాయితీతో చేసిన ఒక పని ఫలితం ఒక చోట లభించకపోవచ్చు, కానీ మరొక చోట ఇంతకన్నా మంచి ఫలితాన్ని కాలం నిర్ణయిస్తుంది. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టమవుతుంది, అలాగే కష్టమైన పని అసాధ్యమై తీరుతుందని గుర్తుంచుకో మిత్రమా. అసలేం పని ప్రారంభించకుండా ఉండడం కన్నా ఆలస్యంగా ప్రారంభించడం ఉత్తమం. గొప్ప ఆలోచనలు ఎప్పుడు కూడా కష్టాల నుంచి మాత్రమే పుడతాయి. అందుకే కొన్ని కష్టాలు ఒక్కొక్కసారి మనిషి తలరాతనే మారుస్తాయి. మనం ఆత్మీయులతో పంచుకుంటే మన సంతోషం రెట్టింపవుతుంది, అలాగే విషాదం సగమవుతుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేనితనం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమని గుర్తుంచుకో మిత్రమా. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడడం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది, అవునా? మన మనసు ఎప్పుడైతే గాయపడుతుందో అప్పుడే సరిగ్గా ఆలోచించడం మొదలు పెడుతుంది. అందుకే గాయాల్ని, అవమానాలని జీవితాన్ని నిర్మించే పునాదులుగా భావించాలి. దాచిన రూపాయి నిన్ను ధనవంతుని చేస్తుంది, దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడుగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది, ధర్మం దైవ సన్నికి చేరుతుందని గుర్తుంచుకో మిత్రమా. చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు కూడా ఎంతో సంతోషాన్నిస్తాయి, అవునా? నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. ఎంతో ఆకలితో ఉన్న సింహం గడ్డిని మేయదు, అలాగే కష్టాల పరంపరం చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు మిత్రమా. జీవితంలో ఏది మనకు ఎదురొచ్చి ఇవ్వదు, మనమే ఎదురు వెళ్ళి తీసుకోవాలి. బాధ నుంచి సంతోషాన్ని, ఓటమి నుంచి గెలుపుని కూడా. గడ్డివామును తగలబెట్టడం వల్ల సముద్రం వేడెక్కలేదు. ఎవరో మిమ్మల్ని విమర్శించారనో, హేళన చేశారనో ఉన్నతుల మనసు కలత చెందును. ఏడిస్తే నువ్వు మాత్రమే ఒంటరిగా ఏడుస్తావు, నవ్వితే ప్రపంచమంతా నీతో కలిసి నవ్వుతుందని గుర్తుంచుకో మిత్రమా. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. భవిష్యత్ అనేది ఎప్పుడూ ప్రశ్న లాంటిదే. దానికి సమాధానం నీ తెలివి, నీ ధైర్యం మీదే ఆధారపడి ఉంటుంది. మనం కోరుకున్న బంధం కంటే మనల్ని కోరి వచ్చిన బంధం చాలా గొప్పది మిత్రమా. మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతరులపై నింద వేయకూడదు. కాలానికి నిజం నిరూపించే శక్తి ఉంటుంది. అందరూ మనవాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారని అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా నీ పొరపాటే అవుతుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే
మనకు ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన చాలా విలువైనది. గాయపరిచిన గతాన్ని, కలిసి రాని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే జీవితంలో కృంగిపోవడం తప్ప సాధించడం ఏమీ ఉండదు. అన్నింటినీ మర్చిపోయి ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాము. జీవితం ఒక పుస్తకమైతే మొదటి పేజీ జననం, చివరి పేజీ మరణం. అవి రెండు మన చేతిలో లేవు, కానీ మధ్యలో అన్ని పేజీలన్నీ మనవే. మనమేం కావాలనుకుంటే అది చేయవచ్చు. ఏం చెయ్యాలనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం ఇంక ఏదీ లేదని గుర్తుంచుకో మిత్రమా. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు. అందానికి అభిమానులు ఎక్కువ, అధికారానికి బానిసలు ఎక్కువ, పదవికి చెక్కభజనలు ఎక్కువ, ధనానికి పొగడ్తలు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ, నీతికి నిందలు ఎక్కువ, మంచికి కష్టాలు ఎక్కువని గుర్తుంచుకో మిత్రమా. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరిగిపోతుంది. సహనం నీకుంటే సకలం నీదే, వినయం నీకుంటే విజయం నీదే మిత్రమా. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించవద్దు. ప్రతి జీవితానికి గెలుపు రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపోవాలని గుర్తించుకో మిత్రమా. భార్యను మోసం చేసే భర్తను ఈ 3 విషయాల ద్వారా కనిపెట్టవచ్చు. 1. భార్యను ఇతర స్త్రీలతో పోల్చడం. 2. భార్యను ఇతరుల ముందు అవమానిస్తూ తక్కువ చేసి మాట్లాడడం. 3. భార్యను ఒక బానిసలా హీనంగా చూడడం. నిజంగా ఓ వ్యక్తికి నీ మీద ఇష్టం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీతో మాట్లాడకుండా నీకు దూరంగా అస్సలు ఉండలేరు. మనసు అందరినీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరవదు. అవునా? మన జీవితం ఎదుటి వారికి ఆకర్షించేంత అందంగా లేకపోయినా ఎదుటి వారిని ఆలోచింపచేసేంత అద్భుతాలు ఉంటే చాలు. మనిషిగా మనం విజయం సాధించినట్లే. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.